నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్నగాక మొన్న వైఎస్ జగన్మోహన్ ప్రెస్ మీట్ పెడుతూ 17 మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ నిజంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాని పూర్తి స్థాయి ఫోటోగ్రాఫ్స్ ఎలా ఉన్నాయి, వీడియో ఎలా ఉందని చెప్పి డ్రోన్ షాట్స్ కూడా మనకు వచ్చేసాయి. అయితే నిజంగా తీసుకున్నటువంటి ఒక 4,500 కోట్లు అప్పు అని చెప్పి అది మెడికల్ కాలేజీలు అని చెప్పి తన సొంత కార్యాలయాలు కట్టుకున్నారు, వైసీపీ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనంగాల్నే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అతని ప్యాలెస్ల గురించి. ఎక్కడ తన బొమ్మలకి కోడిగుడ్డు దగ్గర నుంచి క్రికెట్ దాకా అన్నిటికీ బొమ్మలు వేయించుకున్నాడు. గట్టు రాళ్ల మీద దేన్ని వదిలిపెట్టలేదు. రంగులు వేయటానికి 100 కోట్లు, తీయటానికి 100 కోట్లు. కానీ రాష్ట్రంలో మరి డిఎస్సికి కానివ్వండి, లేకపోతే యువక ఉద్యోగాలు కానివ్వండి, యువతకి మరి విద్యార్థులకి మరి ఒక తల్లి ఒక బిడ్డకి మాత్రమే ఇస్తాను, తల్లే తేల్చుకోవాలి ఏ బిడ్డకు కావాలో అన్న వైనం కానివ్వండి, ఇవన్నీ వింటుంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు. వాళ్ళ హయాంలోనే పాపం ప్రజలు వచ్చి రోడ్లు బాగాలేవని విన్నవించుకుంటే వాళ్ళు అందేంటి, నీకు పెన్షన్ కావాలా, రోడ్లు కావాలా, ఏదో ఒకటే ఇస్తాం, పెన్షన్ ఆపేస్తే రోడ్డు వచ్చేస్తుందని. అంటే ఈ విధంగా మాట్లాడిన ఈయన 100 కోట్లు పెట్టి ప్రతి చోట ప్యాలెస్లు కట్టాడు. ఒక్క ప్రకాశం జిల్లాలో తప్పించి ఎక్కడా కూడా దేనికి కూడా పర్మిషన్ లేదు. అంటే 1000 రూపాయలకు లీజ్ అంట, 33 సంవత్సరాలకు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, నేనే ఉంటాను 33 ఏళ్ళు 35 ఏళ్ళు నేనే పరిపాలిస్తాను రాష్ట్రాన్ని. ఏదో వెనకట మనం చెప్పుకునే వాళ్ళం, రాజులు ఇన్ని ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పరిపాలన చేశారు ఇన్ని సంవత్సరాలని. అంటే ఆ విధంగా అతనే కొనసాగిపోతాడు అని అనుకొని ఇష్టానుసారంగా అవినీతి చేసేశారు. మెడికల్ కాలేజీలేమో పునాదుల్లోనే ఆ గోడలు మొండి గోడల్లాగా మిగిలిపోయినాయి. వీళ్ళు మాత్రం హంగు ఆర్భాటాలతోటి ఇష్టానుసారంగా పార్టీ కార్యాలయాలు కానివ్వండి, దానికి లీజ్కి ఇచ్చిన ల్యాండ్ కానివ్వండి గవర్నమెంట్ది. ఇప్పుడు యువత కోసం మరి 99 పైసలకే భూములు ఇస్తే ఇతను మాట్లాడేది ఇడ్లీ కూడా రాదేమో గానీ భూములు అయితే కట్టబెట్టారని. అసలు ఇచ్చింది ఎవరికి, వీళ్ళు ప్రచారం చేసింది దేనికి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట పచ్చి అబద్ధం అనేది పూర్తిగా అసలు అక్కడున్న ఏ ఊర్లో ఉంది, ఆ ఊర్లో ఏ ప్రాంతంలో ఉంది, అది ఎన్ని ఎకరాలు ఉంది, దానికి వీళ్ళు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు అనే వివరాలు మొత్తం వచ్చినాయి. సో ఒకసారి ఏ ప్రాంతాలు మీరు చెప్పగలుగుతారా? ఇక్కడ చూస్తే అండి, మనం పల్నాడు నరసరావుపేట పట్టణ సమీపంలో కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయానికి ప్రధాన ఆసుపత్రి రైల్వే స్టేషన్ పక్కనే వైసీపీ కార్యాలయం. అంటే ఇది ఎకరం 50 సెంట్లు కేటాయించారు. దానికి దాదాపుగా 2 ఎకరాల వరకు ఎకరన్నారు అనుకోండి. అంటే ఇంకా ఇష్టానుసారం విశాఖపట్నం ఉంది, కాకినాడ ఉంది, అనకాపల్లి ఉంది, తూర్పుగోదావరి జిల్లా ఉంది, శ్రీకాకుళం ఉంది, కర్నూలు, తిరుపతి, వైఎస్ఆర్, విజయనగరం, అనంతపురం, నెల్లూరు, బాపట్ల, కృష్ణా, అన్నమయ్య, ఏలూరు, శ్రీ సత్యసాయి, పశ్చిమ గోదావరి, పార్వతీపురం, మాన్యం. దాదాపు 17 మెడికల్ కాలేజీలు అంటూ 16 సొంత పార్టీ కార్యాలయాలు కట్టుకున్నాడు. సో వైద్య మెడికల్ కాలేజ్ కడతానని చెప్పేసి అంటూ తీసుకున్న 4,500 కోట్లు కాస్త తన సొంత పార్టీ కార్యాలయం ఉపయోగించుకున్నాడు అంటే ఏమంటారు? పార్టీ కార్యాలయాలు ప్లస్ తన ప్యాలెస్లు. మనం ఎన్నోసార్లు అనుకుంటున్నాం ముఖ్యమంత్రి కార్యాలయం ఉండేది కానీ ప్యాలెస్ ఉండదు కదని. యలహంక ప్యాలెస్ ఉంది, ఇతనికి లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది, తర్వాత చూస్తే ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే అతనికి వాళ్ళ పులివెందుల అది ఇడుపులపాయలో ఒక ప్యాలెస్ ఉంది. అంటే వీళ్ళ ప్యాలెస్లకు డబ్బులు ఉంటాయి. ఇతను ఋషికొండని ఇష్టానుసారంగా సర్వనాశనం చేసేసి 100 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి డబ్బులు ఉన్నాయి. కానీ పేద ప్రజలకి విద్యను అందించడానికి, వాళ్ళకి మంచి సదుపాయాలను అందించడానికి, రాష్ట్రంలో మంచి పరిపాలన అందించడానికి బడ్జెట్ లేదు. మళ్ళీ ఇప్పుడు బెదిరిస్తున్నాడు, రివర్స్ టెండరింగ్ అంతా కూడా. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ వస్తే మళ్ళీ మొత్తం కూడా రివర్స్, అవన్నీ కూడా క్లోజ్ చేసేస్తానని. నువ్వు వచ్చేది లేదు, చచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు అనేది ప్రజలైతే ముక్త కంఠంతో చెప్తున్నారు. అదే ఇదే కాకుండా చూసుకుంటే తను ఏదైతే తాడేపల్లికి సంబంధించి ఇంటికి ఏదైతే పూర్తి చుట్టుపక్కల కూడా పూర్తిగా ప్రహారీకి సంబంధించినటువంటి ఒక ఇనుప కంచెలు పెట్టుకోవడం కావచ్చు, దాదాపు 32 అడుగులు. సో ఇదే కాకుండా ఆ ప్యాలెస్కి పెట్టిన ఖర్చు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే పైక్ పప్పులు కావచ్చు, లేకపోతే ఎలకలు పట్టడానికి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో మటను, చికెను, ఈ రొయ్యలు ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు అంటే 100 క్వింటాల్లో తెచ్చారండి. అంటే 60 క్వింటాలు 70 క్వింటాలు అట్లా ఎలా తిన్నారో ఏంటో. నిజంగా రాక్షస సైన్యం అంటానికి నిన్న షర్మిల గారు అంటున్నారు సైతాన్ సైన్యం అని. ఆ సైతాన్ సైన్యం అయితేనే అలా తినగలిగిద్ది, ఇంకెవరు తినలేరు. మనిషి రూపంలో ఉన్న వాళ్ళైతే అన్ని క్వింటాల్ మాంసం తినలేరు కదండి. అంటే 3.5 కోట్ల ఎగ్ పఫ్ఫులు తిన్నారంటే ఎవరు తిని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు?
అంటే జగన్మోహన్ రెడ్డికి మరి బాగా ఆకలేస్తుంది ఆ మెడిసిన్ వాడటం వల్ల అనేది కూడా ఉంది, మరి అతను ఏమైనా తింటాడేమో చెప్పలేం. అయితే అది కాకుండా మనం చూసుకుంటే అంటే వాళ్ళ పర్సనల్ విషయాల గురించి ఎవరు మాట్లాడరు, కాకపోతే ప్రజల సొమ్ము కాబట్టి సో తను పర్సనల్గా తనకున్నటువంటి ఒక ఆస్తుల్లో ఏదన్నా సరే చూసుకొని దాని నుంచి ఏదైనా ఖర్చు పెడితే ఎవరు అడగరు. కానీ ప్రజల సొమ్ముతో కట్టుకున్నటువంటి ఒక ఇల్లు కావచ్చు, వేసుకున్న కంచె కావచ్చు, వేసుకున్న రోడ్డు కావచ్చు, 1000 మంది సెక్యూరిటీ, 1000 మంది దాదాపు 986 మంది Security. సెక్యూరిటీ కావచ్చు, వాళ్ళకి పెట్టిన ఖర్చు కావచ్చు, ఇవంతా ప్రజల సొమ్ము కాబట్టి ఇప్పుడు ప్రజలు అడుగుతూ వస్తున్నారు. 10 అడుగుల దూరానికి కూడా ఫ్లైట్లు హెలికాప్టర్లు యూజ్ చేస్తాడు, మరి ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఆ రోజు చూసాం జనరల్ గా అందరితో పాటు ఫ్లైట్ లో వెళ్ళాడు, మరి అప్పుడు అలా ఎందుకు చేయలేదంటే ఓరికి వస్తుంది కదా, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ తాగే రకం అన్నట్లుగా ప్రవర్తించారు వీళ్ళంతా. సో వాస్తవానికి ఋషికొండ ప్యాలెస్ ని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో దానికి దాదాపు ఒక నెలకు ₹1,00,00,000 దాకా ఖర్చు వచ్చేస్తుంది అని చెప్పేసి అన్న సంగతి అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఋషికొండ ప్యాలెస్ని ఏం చేయాలి అని చెప్పి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటుంటే ఇప్పుడు దాదాపు 16 ఇంకా ఉన్నాయేమో తెలియదు, కానీ దాదాపు 16కి సంబంధించినటువంటి ఒక పార్టీ కార్యాలయాల్ని ఏం చేయబోతున్నారు, వాటికి మీరు ఇందాక అన్నట్టుగా ఓన్లీ ఒకే ఒక దానికి పర్మిషన్ ఉంది, మిగతా దేనికి పర్మిషన్స్ లేవని. సో వాటిని ఏం చేసే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటండి, విద్యార్థుల కోసం ఏదైనా కాలేజెస్ లో మార్చడం, ఇప్పుడు ఆల్రెడీ కట్టడానికి మెడికల్ కాలేజెస్ మరి రెడీగా లేవు, కానీ ఇప్పుడు ఉన్న ప్యాలెస్ లో ఏదైతే ఇతను కట్టాడో అన్ని ప్రాంతాల్లో కూడా పార్టీ ఆఫీసు లాగా, మరి వాటికి పర్మిషన్ తీసుకొస్తే ఏంటి, అసలు ఆ ప్లేస్ ఏంటి అనే దానికి దేనికి ఉపయోగించాలి, ఆల్రెడీ కట్టడాలు అయిపోయింది. మరి అలాంటిది కాలేజీకి అనుకూలంగా ఉంటే కాలేజెస్ గా మార్చుకోవటం ఉత్తమం. అంటే కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు బాపట్లలో అనుకున్నారు, బాపట్లలో కాలేజెస్ గా మార్చుకోవచ్చు, వేరే చోట అంటే ఇంకా మనకు సంబంధించిన ఈ ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఉపయోగించుకోవటానికి అనుకూలంగా ఉండొచ్చు అనిపిస్తుంది చూస్తుంటే ప్యాలెస్. గతంలో కూడా చూసుకుంటే అమరావతికి సంబంధించి ఏదైతే ముఖ్యంగా అంటే ప్రపంచంలో అత్యాధునికమైనటువంటి ఒక రాజధానిగా నిర్మించాలని చెప్పేసి అనుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి సీడ్ యాక్సిస్కి అడ్డంగా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యాలయాన్ని కూడా కట్టాలని చెప్పి చూశారని చెప్పేసి అన్నారు. సో నిజంగా ఇదంతా కూడా అమరావతిని ఆపడానికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యాలయం ఉపయోగించుకున్నాడా జగన్ అంటే ఏమంటారు? అసలు అతను దేన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడండి, అతనికి కావాల్సింది దేన్నైనా చెడగొట్టడం అంటే ఇష్టం. ఏది మంచిగా వాళ్ళు హ్యాపీగా ఉన్నా లేకపోతే కళకళలాడుతూ రాష్ట్రం బాగుపడుతున్నా అతను ఇష్టపడాడు అనేది వాళ్ళ మాటలతో వాళ్ళ చేతలతో ఈ రోజు కూడా వాళ్ళు నిరూపించుకుంటున్నారు. అడుగడుగున అడ్డుపడుతున్నారు, విషం జిమ్ముతున్నారు. మరి అలాంటి వ్యక్తులు అన్ని కుట్రల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు, కానీ ఏ ప్రయత్నం చేసినా కూడా అవతల వైపు మనం చూస్తున్నాం ఒక మంచి సంకల్పానికి ఎంత శక్తి ఉండిద్ది అనేది. ఆ శుభ సంకల్పం ఈ రోజున ప్రజలందరూ ఆ పట్టుదల వాళ్ళు కోరుకునే దాన్ని బట్టి అది ముందుకు వెళుతుంది. కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంత త్వరగా లోపలికి పంపిస్తే అంత మంచిది అనేది ఈ రోజున ప్రజల కోరిక. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే మెడికల్ కాలేజీలు 17 కడుతున్నామని చెప్పి దాదాపు 16కు పైన తన వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు కట్టుకోవడం మనం చూసాం, ఇంటికి ఎలా ఖర్చు పెట్టాడో చూసాం, అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు పెట్టాడో చూసాం. సో ప్రజలందరూ కూడా పూర్తిగా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు మొదలవుతుందా జగన్ పైన అంటే అవుననే సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.